ఈవెంట్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. సో కోల్కతా ఇన్సిడెంట్ గురించి అంటే చాలామంది చాలా రకాలుగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాము. మనమే ఇలా అవుతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి అనేది నిజంగా వర్ణనాతీతం. సో వీటి గురించి ఎమోషనల్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇంతవరకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఒక్కసారి హరితతో డిస్కషన్ చేద్దాం. నమస్తే హరిత. నమస్తే రాధా. హరిత, మామూలుగా ఎవరైనా సరే అంటే నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, నువ్వు ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కాబట్టి మీకు చాలా బాగా తెలుసు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా దాని నుంచి ఎలా బయట పెట్టడం మీకు తెలుసు. ఇంకా మితి మీరి ఇంకా మా చేతుల్లో లేదు అన్నదానికి కూడా మీరు చాలా మందిని చక్కగా లైక్ క్యూరే చేశారనమాట. సో అండి, హరిత గారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అనమాట. ఎవరైనా సరే ఎమోషనల్గా ఏమన్నా వీక్గా ఉన్నా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చాలా చక్కగా చెప్తారు. మీకు అంటూ ఒక ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్గా మేము చాలా బాగున్నామని పైకి అనుకుంటాం, కానీ కొందరు బయట పడరు. అట్లీస్ట్ ఒక్కరితో అన్న ఓపెన్ అవ్వండి. దీనివల్ల చాలా మంది లైఫ్ కూడా పోయింది. సో హరిత, మనం మాట్లాడుకుంటే స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెస్ లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నీ చేతిలో ఉన్న దానికి కూడా స్ట్రెస్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు వదులుతావో నేను బయటికి వెళ్తానా అనేసి. సో అంటే చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకి స్ట్రెస్ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. మనం రీసెంట్గా చూస్తే చాలామంది యంగ్ ఏజ్లో చనిపోతూ ఉన్నారు. హార్ట్ స్ట్రోకో లేకపోతే హార్ట్ అటాకో, లేదు అంటే సూసైడ్. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఎమోషనల్ని క్యారీ చెయ్యలేక, వాళ్ళకున్న స్ట్రెస్ని బయట పెట్టుకోలేక, ఎవరితో చెప్పుకోవాలో తెలియక వీళ్ళు ఇలాంటివి చేతులారా జీవితాలని పోగొట్టుకుంటున్నారు. ఇలాంటివి కాకుండా అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ స్ట్రెస్ని మేనేజ్ చేయాలి అంటే, స్ట్రెస్ నుంచి బయటికి రావాలి అంటే ఏం చెప్తారు? నేను అందుకే ఈ యానిమల్ తెచ్చాను రాధా. అయ్యా, ఓకే. ఇది మేము ఒక 1.5-2 years నుంచి పెంచుకుంటున్నాము. ఇది పెంచుకున్న తర్వాత మా ఇంట్లో ఏమేమి చేంజెస్ అయినాయో చెప్తా. నంబర్ 1, ఒక గుడ్ థింగ్ ఏమైందంటే మేము స్ట్రెస్ఫుల్గా లేము. ఎందుకో చెప్తా. సబ్కాన్షియస్లీ నేను మా ఆయన్ని వేరే హస్బెండ్స్తో కంపేర్ చేయడం మానేశాను. మా హస్బెండ్ కూడా నన్ను వేరే వాళ్ళ మ్యాక్సిమం చేయడు నిజంగానే. ఒకవేళ ఉన్నా అలాంటిది మేము మానేసాం. మా పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయడం మానేసాము. పిల్లలు మమ్మల్ని కూడా కంపేర్ చేయడం మానేశారు వేరే పేరెంట్స్తో. దట్ హ్యాపెండ్ విత్ దిస్ యానిమల్ రాధా. ఏంటి ఇంత చిన్నది తెచ్చుకుంటే లక్ష్మి వచ్చేస్తుందంట. ఏంటంటే డబ్బు కోసం పెంచుకుంటూ ఉంటారు. నేను అలానే సరే అది పెంచుకుంటే కంపేర్ చేసుకోమంట, ఏదో బాగుంది కదా, మా మేడం ఏదో బొమ్మ పెట్టుకుంది, నాకేమో యానిమల్స్ ఇష్టం కాబట్టి నిజంగానే పెంచుకుందాంలే అనుకున్నాం. బట్ షీ టాట్ మీ వెరీ గుడ్ లెసన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? నేనే కాదు, ఏ మనిషికైనా స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళని వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడే వస్తుంది. కరెక్ట్. కంపారిజన్ అనేది అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి మైండ్ సెట్ నుంచి మనం ఎలా ఆపరేట్ చేస్తామో, వాళ్ళు నాకంటే అందంగా ఉన్నారు, వాళ్ళు నాకంటే బాగా పర్ఫామ్ చేస్తారు, వాళ్ళు నాకంటే ఎక్కువ ఎర్నింగ్ చేస్తున్నారు, వాళ్ళు నాకంటే పెద్ద, నాకంటే చిన్న, నాకంటే ఓ మై గాడ్. సెల్ఫ్ ఎస్టీమ్ పైన ఉండాలా కింద పడిపోవాలా, మన మైండ్ సెట్ మీదనే ఉంది రాదా. నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, చిన్న ఏజ్లోనే ఆఫీస్ టెన్షన్స్ తీసుకోలేక 30 yearsకి 28 yearsకి సూసైడ్లు చేసుకునో లేకపోతే హార్ట్ అటాక్ వచ్చో అబ్బాయిలు చచ్చిపోతున్నారు కదా. అది నాకు చాలా ఆలోచింపజేసింది ఏంటి అనేసి. దట్ ఈస్ ద రీజన్. ఏంటి అంటే స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఈ స్ట్రెస్ని ఎందుకు వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు? బికాస్ ఆఫ్ కంపారిజన్. సరే, వద్దో గొప్ప మనల్ని మనం కంపేర్ చేసుకోవట్లేదు అనుకుందాం, చుట్టుపక్కల వాళ్ళు వదిలిపెట్టరుగా, నువ్వు నా ఆఫీస్ ప్లేస్లో వదిలిపెట్టరుగా. అవును. సో ఒక ఆఫీస్ ప్లేస్లో పొద్దున్న వెళ్ళి సాయంత్రం రిటర్న్ వచ్చే లోపల వాళ్ళ మైండ్ సెట్లో ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి తెలుసా రాధా. వాడు ఏదో బాగా పర్ఫామ్ చేశానని హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఇంతేనా, వై డోంట్ యూ డూ మచ్. వాడి కాన్ఫిడెన్స్ అక్కడ చచ్చిపోయింది, అయిపోయింది. ఇట్ హెల్ప్స్ యూ నాట్ టు కంపేర్. నా ఫ్రెండ్ కంటే నేను బాగా చేయలేకపోయినా అని సాయంత్రం నువ్వు వచ్చి తాకుండా నీకు హెల్ప్ చేస్తుంది. అంటే ఎలా ఇది అంటే ఇట్ రిమైండ్స్ యూ దట్ యు ఆర్ నాట్ ఇన్ కంపారిజన్ విత్ ఎనీబడి. ర్యాబిట్ టార్టాయిస్ స్టోరీ మనకి చిన్నప్పుడు ఎందుకు చెప్పారు తెలుసా?
ర్యాబిట్ ఎంత పరిగెట్టినా నువ్వు నాకంటే నేను నీకంటే పరిగెడతానని ఎంత చూపించుకున్నా, నీ సెల్ఫ్ ఎస్టీమ్ ఎంత పడడానికి ట్రై చేసినా నువ్వు టార్టాయిజ్ లాగానే ఉండు. యు గో విత్ యువర్ డివైన్ స్పీడ్. నీ స్పీడ్ నీదే, నీ ఫ్యామిలీ బరువు నీదే, నీ డొప్ప నీదే. అది వేసుకొని నెమ్మదిగానే నడు. ఎవరికి నువ్వు చూపించక్కర్లేదు, ఎవరికి నువ్వు ప్రూవ్ చేయక్కర్లేదు. ప్రూఫ్ చేస్తే నాకు ఇన్కమ్ పెరుగుతుంది అవ్వదు. నువ్వు ఇంకా స్ట్రెస్ పెంచుకొని రేపొద్దున ఈ షుగర్ టాబ్లెట్లు లేకపోతే ఈ డయాబెటీస్ ఇంకేదో తెచ్చుకుంటున్నారు. లేకపోతే ఇంత ఓవర్ కాన్ఫిడెంట్గా నువ్వు ఉంటున్నప్పుడు ఏమవుతుందో చెప్పనా, నీ చుట్టుపక్కల వాడు వీడి దగ్గర బాగా పైసలు ఉన్నాయి కాబట్టి వీడిని పైసలు అడుగుతున్నారు. అన్ఫార్చునేట్లీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ నేర్చుకోకపోతే నువ్వు ఎన్ని పైసలన్నా సంపాదించు, నెలకి లాస్టింగ్ నువ్వు అప్పుల్లోనే కూరుకుంటావు. అంతే కదా, నిజం. ఆ మేనేజ్మెంట్ తెలియాలి. దిస్ టీచర్స్ యూ దట్ లెసన్. హడావిడి పడొద్దు, ఒక్క రోజులో నువ్వు సంపాదించొద్దు, వేరే వాడికంటే నువ్వు పెద్ద నువ్వు చూపించొద్దు, నువ్వు రేస్లో ఎవరితోనూ లేవు. యు ఆర్ ఇన్ ద రేస్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, మనం ఏం చేయాలి మరి మైండ్ సెట్ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే లాస్ట్ ఇయర్ కంటే నేను ఈ ఇయర్ ఎంత ఉన్నాను, బాగున్నానా బాగాలేదా, యూ హ్యావ్ టు నోట్ రాదా. ఒక బుక్ కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఆ టు డూ లిస్ట్లో మీరు చేయాల్సిన పనులు ఏంటి, ఎంతవరకు అయినాయి, ఏమి అయినాయి టిక్ పెట్టుకోవాల్సిందే. రైట్, ఇట్ టీచెస్ యూ. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ నేను బెటర్, ఈ ఇయర్ కంటే నేను నెక్స్ట్ ఇయర్ ఇంకేం చేయాలి. నీ డివైన్ స్పీడ్ నీదే, నీ వాకింగ్ స్పీడ్ నీదే, నీ ఫ్యామిలీ బరువు నీదే. ఒక్కొక్కరికి కంబైన్డ్ ఫ్యామిలీ ఉంటుంది రాదా. ఒక్కొక్కరికి కంబైన్డ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆడపిల్లలు డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్. నేను చదివేసుకున్నాను కాబట్టి నేను జాబ్ కూడా చేసేయాలి, మా అత్త మామలు కూడా చూసేసుకోవాలి, పిల్లల్ని కూడా చూసేసుకోవాలి, అలా బామ్మలు ఉంటే ఆ బామ్మలు కూడా చూసేసుకోవాలి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ కొట్టుకుంటున్నారు. పైసలు వస్తాయి. ఇది టీచెస్ యూ అ వెరీ బ్యూటిఫుల్ లెసన్. మన వైబ్రేషన్స్ని మనం సెట్ చేసుకోగలిగితే, పీస్ఫుల్గా మనం ఉండగలిగితే, ఈ కంపారిజన్లోంచి మనం ఎంత తొందరగా బయటకు వస్తే అంత నేను సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇచ్చుకుంటా. నా సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగిందంటే ఆబ్వియస్లీ సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగిపోతుంది. అవును. మొన్న మధ్య మా ఇంటి దగ్గర మాకు తెలిసిన వాళ్ళల్లో 28 years 30 years రాదా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అతని వైఫ్ ఏం కావాలి, ఆ నెలల బాబేం కావాలి, ఆయన ఎందుకు చనిపోయాడు అంటే యాక్చువల్గా 1 year బిఫోర్ హీ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్, చాలా మంచి బాగున్నాడు ఆయన. మరి ఎందుకు చనిపోయాడు అని అంటే ఆఫీస్ ప్రెషరా కాదు, ఈయనకేమైంది కేసు, ప్రెషర్ లేకపోవడం ఈయన ప్రాబ్లం. ప్రెషర్కి అలవాటు పడిపోయాడు, స్ట్రెస్ఫుల్గా ఆయన ఆ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేయడానికి అలవాటు పడింది, ఎంగేజ్ అయిపోయింది సోల్. ఓకే, ఆ పొద్దున్న నుంచి ఈ నైట్ దాకా ఈ టాస్కులు, నైట్ ఇంటికి వచ్చి ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇతను ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అయ్యారో, ఆ వెళ్ళిన ప్లేస్ కంటే ఆఫీస్ పరంగానే ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్లో అనామకులు ఫ్రెండ్స్ అయ్యారు. నువ్వు ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోకపోతే, ఎవరిని పడితే వాడు నమ్మితే, వాడు ఆబ్వియస్లీ ఇతని దగ్గర మరి ఎన్ని డబ్బులు తీసుకున్నాడో, ఎన్ని లక్షలు ఈయన ఇచ్చేసాడో అయిపోయింది. ఆ ఫినాన్షియల్ ట్రబుల్స్ ఏం చేస్తాయి అంటే ఎమోషనల్గా ఇట్ విల్ కిల్ us ఇంటర్నల్లీ. బయటకు కనబడం రాదా, లోపల తింటూ ఉంటుంది ఫినాన్షియల్ ట్రబుల్. చెప్పుకోవాలంటే భయము, చెప్పుకోలేరు, వాళ్ళు పరువు పోతుంది, మళ్ళీ ఏమంటారు, భార్య ముందర ఎలా ఉంటుందో, నన్ను చిన్నతనంగా మాట్లాడతారేమో ఇంట్లో వాళ్ళన్న భయం, గొడవలు. ఒకవేళ తెలిసిందంటే వైఫ్ ఊరికే ఉంటుందా, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అనేసి. ఆ టైంలో వెన్ యూ కాంట్ సాల్వ్ కదా, కౌన్సిలర్స్ చేసుకోండి ప్లీజ్. లేకపోతే ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకుంటుంది రాదా అమ్మాయి. నువ్వు ఎంత ఎమోషనల్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఇప్పుడు పిల్లాడిని ఒక్కదాన్ని ఏం సాగుతావు. జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు ఆ పిల్ల మీద కేసు పెట్టండి, మరిది నీ వల్లనే మా అన్న చనిపోయాడు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఆయన ప్రెషర్ తట్టుకోలేక. తాగుడుకు అలవాటు పడ్డాడు. 1 yearలో ఆయన చనిపోయాడు రాదా. విదిన్ 1 year మా ఫాదర్ తెలిసిన వాళ్ళు అన్నమాట. 1 yearలో అంత అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా అంత ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండే అబ్బాయి చనిపోతాడని. ఫ్రెండ్స్, మన ఎన్వైర్న్మెంట్ డిసైడ్ చేస్తుంది మనం ఏ పర్సనాలిటీ అవుతాము అనేసి. సో ఈ అనామకులకి డబ్బులు ఇవ్వడాలు, తర్వాత మీరు డబ్బులకి ఇరుక్కొని స్ట్రెస్ పెంచుకొని ఇందులో పడిపోవడాలు, ఆ స్ట్రెస్ వల్ల మీ హెల్త్ పాడు చేసుకోవడాలు. సూపర్, నిజమే. అంటే నిజంగా ఎమోషనల్ని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. చూడు, ఒక్క మనిషి చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆ అబ్బాయి చనిపోవడం వల్ల హోల్ ఫ్యామిలీకి పనిష్మెంట్ కదా. ప్లీజ్ దయచేసి ఎమోషనల్గా అందరూ స్ట్రాంగ్గా ఉండండి. మళ్ళా చెప్తున్నాము, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎమోషనల్ పరంగా మీరు ఏమన్నా బాధపడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా హరిత గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొక పాయింట్, వాళ్ళ టైంకి నిద్రపోవట్లేరు. అవును, మెలటోనిన్ రిలీజ్ అవ్వట్లేదు వాళ్ళ బాడీలో. ఆ టైం పడుకున్నప్పుడే వాళ్ళ ఎనర్జీ కన్జంప్షన్ జరుగుతుంది నిద్దట్లో. అప్పుడే నువ్వు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటావు నెక్స్ట్ డే, అప్పుడే నీ హ్యాపీనెస్ రిలీజ్ అవుతుంది.
వాళ్ళు నిద్రే సరిగా పోరు, రాత్రంతా మొబైల్స్ షార్ట్స్ చూస్తున్నారు. దట్ ఈస్ Correct. నాట్ రిలాక్సేషన్ రాదా? ఇంకా బాడీని ఎక్కడ రిలాక్సేషన్ గా ఉంచుతున్నాం? ఫస్ట్ దాని పని అది చేసుకోవాలంటే మనం Right. దాన్ని వదిలేస్తేనే వదిలేయండి. లోపల ఉన్న వాటి పని అవి చేస్తాయి. Yeah. ఎప్పుడైతే మనం బయట వర్క్ లో ఆఫీస్ లో ఎవరి పని వాళ్ళు కరెక్ట్ గా చేస్తే ఎంత వర్క్ సక్సెస్ అవుతామో, మనం రిలాక్స్ అయిన టైంలో మన బాడీలో ఉన్నవన్నీ వాటి పని అవి చేసినప్పుడు మనం Mm. హెల్దీగా ఉంటాం. Right. ఈ లాజిక్ మిస్ అయిపోయి అందరం మొబైల్లలో గంటలు గంటలు నైట్ వరకు లేట్ నైట్ వరకు ఉంటున్నాం. సో మన హెల్త్ ని మనం కాపాడుకోవడం మన చేతిలోనే ఉంది. Yeah. థ్యాంక్ యూ సో Thank you. మచ్. Thank you so much, Radha.